బ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్ అంట. నమస్తే, ఎట్లు అందరు. సో ఏంది అంటే ఈరోజు గుడికి పోతున్నాం. సో ఫిట్నెస్ బ్లాగ్ అయితే కాదు, జనరల్ బ్లాగ్ అనమాట. మొత్తం ఫన్ ఉంటుంది. మా దోస్తులతో పోతున్నా ట్రిప్ కంటే గుడికి, ఇస్కాన్ టెంపుల్కి. మస్తు జవాన్ అయిపోయింది టెంపుల్కి పోయి. సో మనం పోయే ప్రాసెస్లో ఏం ఫన్ జనరేట్ అవుతుంది, గుడికి పోయి ఎట్లా దర్శనం చేసుకుంటాం అనేది చూపిస్తున్నాం అంతే. అండ్ ఇట్స్ నాట్ ఏ ఫిట్నెస్ బ్లాగ్ అనమాట, నార్మల్గా. ఎందుకంటే నేను బ్లాగింగ్ చేద్దాం అనుకుంటున్నా ఎవ్రీడే ఎట్లుంటుంది ఏంది అని. బ్లాగింగ్ అనేది మనకు తెలియదు, ఎట్లా చేస్తారు ఏంది అనేది. సో జర మంచిగా ఉంటుంది, ఫన్ కూడా, మీకు ఫన్ కూడా, ఎంటర్టైన్మెంట్ కూడా అవుతుంది, ఎంటర్టైన్ కూడా అవుతారు అని చేస్తాం. సో ఇప్పుడే ఈ సినిమా చూసిన అనమాట, హృదయం. క్రేజీ మూవీ, నా ఫేవరెట్, వన్ ఆఫ్ మై ఫేవరెట్ మూవీ. సో ఎప్పుడైతే వెళ్ళిపోదాం దోస్తాంతో పోయి ఆడ మొత్తం ఆడ నుంచి స్టార్ట్ అవుతాం అనమాట. సో అరౌండ్ 5:30 అవుతుంది టైం. మా లిఫ్ట్ చూపెడుతున్నాడు, హైలైట్ లిఫ్ట్ అనమాట. మా అపార్ట్మెంట్లో క్రేజీ లిఫ్ట్ ఉంటుంది. ఇది మన అవుట్ఫిట్. ఈ అవుట్ఫిట్ కనిపిస్తుంది, జర నీట్ చేసుకున్నాం బట్టలు. ఇవన్నీ టైట్ అయిపోయినాయి, బైసెప్లు పెరిగినట్టున్నాయి మనకు. అట్లా బైసెప్ పెరిగితే షర్ట్ ఇట్లా అయిపోతుంది. మనం ఎందులో పోతామంటే ఇదే మన బండి. మనం ఇప్పుడు స్కూటీలో పోతాం అనమాట. సో స్కూటీ కంఫర్ట్ అనమాట. ఎప్పుడైనా స్కూటీలో రేడిపోయినా అంటే స్కూటీలో పోతే అమ్మాయి పోతారా అన్నట్టు ఉంటుంది. స్కూటీ ఎందుకు కంఫర్ట్ అంటే, ఇప్పుడు హైదరాబాద్లో ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. ఆ ట్రాఫిక్ ఉన్న టైంలో రై అని కొట్టుకోవడానికి మస్తు ఈజీ అవుతుంది. సో అందుకనే స్కూటీ. వచ్చేసిన మా దోస్తు అనేది ఏంది 2 రోజులు డైట్ స్టార్ట్ చేసిండు. టీషర్ట్ పై కానీ చిన్న టీషర్ట్ కొనుక్కొని టైట్ అయిపోయిందంట. ఇట్లా ఉంటుంది, ఇట్లా టీషర్ట్లు చిన్నగా అయిపోతే చిన్నవి కొనుక్కుంటే అట్లనే ఉంటది. అందుకని చిన్న షర్ట్లు కొనుక్కోరు. చిన్నప్పుడు కాదు కొనుక్కోడే, చిన్నది కొన్నాడు అట్లా. సో బాబాడు వస్తున్నా లేదా పన్నాడు ఇప్పుడు కాని పనులే కానీ. సో మేము నిద్రమే పోతున్నాం అనమాట. ఏడారా కోటియా? కోటి. సో కోటికి పోతున్నాం. 5,000 పెట్రోల్ కొట్టేయాలి. పెట్రోల్ నువ్వే కొట్టేయాలి కాదు. ఇప్పుడు ఇట్లా బ్లాగ్ ఇట్లా చేస్తున్నా. నాకు అసలు ఎప్పుడు చేయలే ఇట్లా. ఎవడైనా వచ్చి ఫోన్ తీసుకుంటే ఎట్లా దిగిపోతే మళ్ళీ ఇష్టం టెంపుల్ కాదు, ఫస్ట్ ఆయన దగ్గర కుట్టాలి. ఫస్ట్ ఫోన్ దిగిపోతే కష్టం అవుతుంది. ఎందుకంటే ఇట్లా పట్టుకొని పోతుంటే అయింది, ఆల్రెడీ పోయిందంట. సో స్కూటీ ఉంటే కంఫర్టబుల్ ఉంటుంది అనమాట. ఇట్లా రప్ రిప్ అని కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. భయ్యా అక్కడ కొటేషన్ చూడరి, డ్యూటీ నెక్స్ట్ కాదు, డ్యూటీ ఫస్ట్ బ్యూటీ నెక్స్ట్ అంట. ఇప్పుడు చూపిస్తున్నాడు. అయ్యో అమ్మ, క్రేజీ కొటేషన్. ఇప్పుడే మేము నయాగరా వాటర్ ఫాల్స్ చూసినాం అనమాట, విత్ జలకన్య. అయ్యో ఆడుంది, జూమ్ చేద్దాం చూడు. నయాగరా వాటర్ ఫాల్స్ విత్ జలకన్య అంట. ఎగ్జిబిషన్ల పేర్లు కూడా గమ్మత్తున్నాయి. నయాగరా వాటర్ ఫాల్స్ అంటారు. ఇంకా మనం అమెరికా వాల్స్లో అవసరం లేదు భయ్, ఇక్కడ ఆడుంది, ఆడికి పోవచ్చు. ఇంకా ఈ సిగ్నల్ ఎందుకు పడితే అర్థం కాదు. అరే ఈ సిగ్నల్ చూస్తుంటే నీకు గుండు కనపడుతుంది. పెట్రోల్ కొట్టించుకోవాలి. ఎంత కొట్టిద్దాం? సరే 100 కొట్టి మరి ఈడుంటుంది. 100 రూపాయలు పెట్రోల్. అట్లా కాదు, ఎట్లా అటు తిప్పు. అదే ఇట్లా బిల్లు. అది రెయిన్ కోట్ నుండి అది డ్రై వాష్కి ఇచ్చినారా, బట్టలు డ్రై వాష్కి ఇచ్చిన. 100 రూపాయలు కొట్టి. ఇంత ట్రాఫిక్ ఉంది ఏంద్రా నాయన. హైదరాబాద్ అంటే ట్రాఫిక్ అంటే హైదరాబాద్ అని తెలుస్తుంది. ఇది ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఈ ఫతేనగర్ బ్రిడ్జ్ నేను మనం పుట్టక ముందు వచ్చింది కదా, అప్పటి నుంచి ఉంది, అట్లనే ఉంది. ఏం తిరగాలి ఏం తెలియదు. ఈ మధ్యలో ఇంకొకటి వేసారు అంతే, అట్లా ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఇటు నుంచి ఇక 10 నిమిషాలు వెళ్ళిపోతున్నాం. ట్రాఫిక్ బట్టి అన్ని బండ్లు ఇట్లా వస్తున్నాయి, మనమేమో ఇట్లా పోతున్నాం. రాంగ్ రూట్ కొట్టినాం మేము, మొత్తం రాంగ్ రూట్లో పోతున్నాం. ఈ అవలేగాడు రాంగ్ రూట్లో తీసుకో. అన్ని ముందుకెళ్ళి కార్లు వస్తున్నాయి, ఎవడైనా వచ్చి గుద్దితే. రాంగ్ రూట్లో వస్తున్నావు భయ్యా.
బేటే రాగురించి వస్తున్నావు బేటే నువ్వు అంటారు. ఇంతకుముందు కూడా రైట్ రూట్ ఉంటుండారా ఎప్పుడో జమానాలు ఉంటే మాట బేటే అయిపోయింది బేటే నీ పని అన్నాడు. జనాలు పడినట్టు జనాలు అయితే వాళ్ళే మరి చూడాలి. ఇప్పుడు అమీర్పేటలో వీడియో ఇస్తున్నా జనాలు ఎక్కువ ఉంటారు. ఫోన్ ఒకటి లాక్ అవ్వండి అనుకో అయిపోయింది ఇక బ్లాగింగ్ ఎన్ని ఉంటుంది భయ్యా. ఇవో మొత్తం ఎట్లా వస్తున్నాయి బండ్లు మేము ఎట్లా పోతున్నాం. ఇప్పుడు రైట్ రూట్ రా ఇప్పుడు కరెక్ట్ రూట్ ఉంటుందో అట్లా ఉంటుంది మనతో. ఈ ఆటోకి ఏం కొటేషన్ రాయలే పక్కా అంకులే నడుపుతుంటాడు రా. ఈయన కూడా అంకులే ఉంటాడు. కొటేషన్ రాయాలంటే అంకులే. యూత్ ఉందంటే పక్కా కొటేషన్ రాపిస్తాడు. గర్ల్స్ ఆర్ డేంజర్ బీ వెరీ క్లియర్ అనేది ఉంటుంది. చంద్రబాబు కొడుకు కూడా అన్నాడు రా, హాయ్ చెప్పి ఆశ పెట్టకు, బాయ్ చెప్పి బాధ పెట్టకంట. హాయ్ చెప్పి ఆశ పెట్టకు, బాయ్ చెప్పి బాధ పెట్టకంట. नेक्स्ट लेवल कनेक्शन राइडर बोलते అయిపోయింది ఈరోజు ఎండ అనుకుంటున్నా. బ్రేకులు పడితేనే మనం రాంగ్ రూట్ లో కొట్టి తెంగుతున్నాం. రోడ్ల మీద ఎట్లా పడితే అట్లా పోతున్నాం. ముక్కని కొట్టినట్టు కొడతారు చెప్తున్నాం మనని. బండికేమో బ్రేకులు పడతలే. ఇంత బ్రేక్ పెట్టినా బండి బ్రేకులు పడతలే. నెక్స్ట్ ఇంతలా మిస్ అయింది. బస్సు తీసేస్తుండే ఫోన్ కూడా అటెండ్ అయిపోయింది. వచ్చేసినాం ట్యాంక్ బండ్ వచ్చేసినాం. ఇప్పుడు ఐస్ క్రీమ్ తిందామన్నా కూడా తినే సిచ్యువేషన్ లేదు. ఎందుకంటే కట్ చేస్తున్నాం కాబట్టి మొత్తం ఐస్ క్రీమ్ ఇంటికి తినబెట్ట. వీడు కూడా కట్ చేస్తుండే ఐస్ క్రీమ్ తినట్టు. బుద్ధుడు కనపడుతుండు. మొత్తం వేరే ఉంది. అయ్యో ట్యాంక్ బండ్ నెక్స్ట్ ఉంది కదా. చాలా రోజులు ఆయన వచ్చినా కూడా మొత్తం ఏడబడ్డాడు. తిండి తినడు. నీకు ఎక్కడ దొరకని తిండి మొత్తం ఈ ట్యాంక్ బండ్లో దొరుకుతుంది అనమాట. లిటరల్గా చెప్పాలంటే తెంగి తినడానికి వస్తుంటారు ఇక్కడ. జస్ట్ తెంగి తినడానికి. ఇగో మాకి ఒకటేసారి బ్లర్ అయిపోయింది. నా ఫోన్ చెట్లు ఉండడం వల్ల కనిపిస్తలేదు. దీన్ని ఏమో అంటారు మర్చిపోయినామా. సెక్రటరీ ప్రనౌన్స్ చేయడానికి వస్తలేదు. నాకు నచ్చుంది కాబట్టి ప్రనౌన్స్ చేయడానికి వస్తలేదు. సెక్రటరీ చదువుకున్నాం కానీ నత్తి వల్ల ప్రనౌన్స్ చేయడానికి రాదు. దట్ ఇస్ ది ప్రాబ్లం. ఈ గాలి వల్ల అన్నికి రానప్పుడు ఈ గాలి వల్ల నేను చెప్పే వినిపిస్తుందో లేదో కూడా తెలియదు. ఆడ దీపం, ఆ దీపం వెనక ఏదో స్టోరీ ఉంటుంది. అదే తెలంగాణలో ఎవరెవరైతే చనిపోయారో వాళ్ళ కోసం అది దీపం లెక్క. అసలు ఇక్కడ లేని ఆటోలు హైదరాబాద్ ఉన్న ఆటోలు అన్నీ ఇండే ఉన్నట్టున్నాయి. మొత్తం అబ్బాయిలు అమ్మాయిలే తక్కువ. అనిపిస్తలేడు. సింగింగ్ ఉంటేనే రారా మీరు. అది ఓలా బండి అమ్మ మస్తు ఓలా బండి. సో ఓలా బండి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే అలా పాటలు పెట్టుకొని చిల్ అవ్వకుండా పోవచ్చు అనమాట. భయ్య క్రేజీ చిల్ అవుతాడు. ఓలా బండి ఉంటే అట్లా ఉంటుంది భయ్. పాటలు పెట్టుకొని ఎవ్వరు ఆ ఓలా బండి ఉంటే అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎట్లయినా ఉండరా పోయి నేను పాటలు పెట్టుకొని చిల్ అవుతూ పోతున్నా అంటారు. నెక్స్ట్ లెవెల్. అది ఎలక్ట్రిక్. అమ్మ ఏడు దాకా వచ్చినాము, ఏడు దాకా పోతున్నాం. రాసిన ఏరియాలో తెలియదు కాదు. మన బ్లూసీ వచ్చిన బ్లూసీ రాదా సార్? అమ్మ బండి పోతుంది, పాటలు వస్తూనే ఉన్నాయి భయ్య. పాటలు. టెంపుల్ వచ్చేసింది. అదే టెంపుల్. రియల్గా సండే పూట కూడా హైదరాబాద్లో గింత రష్ ఉందంటే చాలా జనాలు ఎక్కువ అయిపోయారు హైదరాబాద్. ఉంటారులే. ఇదేనా పార్కింగ్ ఏడుంటుందో మరి అడుగు భయ్యా. పార్కింగ్ ఇదరే పార్కింగ్ ఏడో పెట్టమంటారు కానీ ఈయన పెట్టేస్తారు.
ఇలా పెట్టేసి రైట్ అయిపోతాం. మొగడాపుతో చూస్తాం. అమ్మా ఇస్కాన్ టెంపుల్ అబిట్స్. అమ్మా సో ఇప్పుడే బొట్టు పెట్టుకున్నా, కానీ ఆ వీడియో వేయలేకపోయినా, స్పేస్ అయిపోయింది ఫోన్లో. అట్లా ఉంటుంది మనతోని. హరే కృష్ణ 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 హరే హరే. సో దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడు సాయినాథ్కి పోతున్నాం. అనుకుంటుంది సికింద్రాబాద్లో. సో ఎట్లా సరౌండింగ్ వస్తున్నామని సాయినాథ్కి వస్తున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ స్పాట్లో సాయినాథ్కి మేము మా ఇంటికాడ నుంచి 30 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తుంటే అట్లుంటుంది చాయ్. సో ఎప్పుడైనా మీరు సికింద్రాబాద్ సరౌండింగ్ వస్తే పక్కా చాయ్ తాగుతుంది. సో చూపిస్తా, చాయ్ స్పాట్ చూపిస్తాం. మీరు మళ్ళీ చూపెట్టకుండా ఎట్లా తాగుతారు కానీ. సో ఫస్ట్ డీమార్ట్కి పట్టుకొచ్చాడు. ఈ డీమార్ట్లో ఏమో కొనాలంట. అవరా ఇడు ఉందిరా నాయన డీమార్ట్. ఇగో డీమార్ట్కి వచ్చినాం. డీమార్ట్లో చూద్దాం ఏమైనా కొనేది ఉంటే. ఆడుందిరా ఎంట్రీ. అదో అమ్మీడ పెట్టినా బొక్కల ఈడ పెట్టినా. ఈడ పెట్టరా, ఈడ పెడతావురా వస్తావురా. అరే అమ్మ ఒక్కటి కూడా ఉందిరా నాయన ఎంట్రింగ్. అంతే ఎంట్రింగ్. అది ఎంట్రీ కాదు, అది స్టాఫ్ ఎంట్రీ అంట. అది అవలే అవాడ పెట్టాం. సెక్షన్ అన్నారు. అప్పుడు తింటారా? సెక్షన్ అంటే ఇదే రకం. ఇదా ఇవాదరా సోప్ అంటే సోప్. నీకు ఇప్పుడు సోప్ కావాలా? కార్లో స్మెల్. సన్ స్క్రీన్ కొనుక్కుంటావా? కార్ మేకప్ సామాన్లు కొనుక్కుంటావా? మేకప్ సామాన్లు కొంటాడు. ఇగో ఇది వేసుకో. ఏంది కదరా మన దగ్గర. ఏంద్రా నీకేం కావాలి? రజ్జిలెట్టి ఇది తీసుకో. గడ్డం గీకనిక కార్లో స్మెల్ రా. స్మెల్ మరి స్మెల్ రాని క్లాత్ అని అడిగితే ఆమె ఏం చెప్తుందిరా? క్లాత్ అంటే స్ప్రే కొడతారు కదా, స్ప్రే ఉంటుంది కదా. ఏం స్ప్రే? అరే ఆమె సెంట్ అనుకుందిరా. అరే ఆమె సెంట్ అనుకుందిరా. ఆమె సెంట్ అనుకో నీకు ఇది చెప్పిందిరా. నాకు తెలిసి పోర్తు అంటే ఇది అనుకుంటా. ఇగో ఇడని చూడు వాడన బాత్రూమ్ లో. మా అన్న మొన్న కాదు, మా అన్న మొన్న ఏం చేసింది? ఇది కార్లో పెట్టిండు. కార్లో పెట్టి కార్ అంతా గబ్బు అయింది రాపిచ్చి. ఇది ఉంది కదా, ఇగో ఇదే కదా. అది కాదు, అది వేస్ట్. అది ఇదేంది? అది కూడా స్ప్రే కానీ అది వేస్ట్. కర్పూరం ఇది అవి కూడా అవే రా, కానీ మనకు కావాల్సింది అది కాదు. అరే అయ్యో ఇది బాత్రూమ్ లో కంటే కార్లో పెట్టుకుంటున్నాం రా. అవంటున్నా కర్పూరం కావరాదు. అరే నీకు కార్లో కర్పూరం ఉంది కదా. అది మంచిగా వస్తుంది. కార్లో కర్పూరం స్ప్రే అంటే ఇదా? ఏవి కావు, లెమన్స్ ఫ్లేవర్స్. ఇగో ఇదేమో కాదు. ఇది పెట్టుకోరా ఊకే కార్లకే. అది పోతుంది రా స్మెల్ ఎక్కువ. అరే ఈడున్నాయని అందరు ట్రై చేసి నోట్లో ఘాటు పోతుంది. అన్న సోప్ ఇది కాదు. ఏముంటుంది ఏం దీన్ని తినొచ్చు కూడా సోప్. అరే దీన్ని తినొచ్చురా సోప్ చేసుకుంటే. ఇగో జెల్లీ టైప్ ఉంది. జెల్ టైప్ ఉంది. అవును అట్లా కదా. ఇగో ఇది ఉంది కదా, దీన్ని ఇది ఎట్లుంటుంది తెలుసా? క్యాండీ ఉంటుంది చూడు. అవునవును, క్యాండీ లాగా ఉంటుంది. అరిగిపోతుంది. రుద్దుకొని ఇట్లా తినాలి. ఎక్కువ రోజులు రా, తక్కువ ఉండాలి రేటు. ఇది నీకు 10 రోజులు వస్తుంది. అది కరెక్ట్ 10 రోజులు వస్తుంది ఈ సోపు. ఇవన్నీ ఉల్టా వస్తున్నాయి, మేము ఉల్టా పోతున్నాం. ఎవరైనా పోలీసు వారు చూస్తే మమ్మల్ని మింగకండి. సో ఇదే బ్లోసి మామూలు. మనం ఇప్పుడు గుడికి వస్తున్నాం, పద్ధతిగా మాట్లాడాలి. సో బ్లూ సీకి వచ్చేసినాం. ఆడబెట్టరా బండి, ఆడ పార్కింగ్ ఉంటుంది. పెట్టవచ్చురా, ఆడ పార్కింగ్ ఉంటుంది లోపల ఎందుకు రా నాయన? లోపల బ్లూ సీదే పార్కింగ్. పైసలు అడుగుతారా నాయన? దీంట్లో ఎందుకు అడుగుతారు? వాడదే అయితే ఇంకా పైసలు అడగడం. సో ఇదే అనమాట.
బ్లూ సీ టీ అండ్ స్నాక్స్. సో ఇక్కడ మంచిగా ఉంటుంది. సో ఇక్కడ చాయ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చూపిస్తా. బ్లూ సీ నేను బోర్డు చూపిస్తా గుర్తుపట్టడానికి మీకు. అదనమాట. ఏదంటే కరెక్ట్ మెట్రో కింద ఉంటుంది. ఏ మెట్రో ఇది? సికింద్రాబాద్ రెస్టారెంట్ ఈస్టా ఇది ఉంది. ఆ మెట్రో పక్కనే ఉంటుంది. సో పక్క దాగురు ఒకసారి చాయ్ వచ్చి ఇక్కడ. ఆల్రెడీ బిస్కెట్ తినేసిన కొంచెం. సో మస్తు ఉంటుంది. సికింద్రాబాద్ సరౌండింగ్లో వచ్చినప్పుడు పక్కా ట్రై చేయాలి. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు మా డాడీతో వస్తుండే, ఇప్పుడు దోస్తులతో వస్తున్నాం అనమాట. కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, పక్కా ట్రై చేయాలి. బిస్కెట్ కావాలా నాయన? తిన్నరి సో బ్లూ సీతో బ్లాగ్ ఎండ్ చేస్తున్నాం. నేను ఎక్కువ మాట్లాడడానికి అవ్వదు, ప్రశాంతంగా ఇంటికి వెళ్ళిపోవాలి. చలో ఇంకో రోజు ఇంకో బ్లాగ్తో కలుద్దాం.